శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల 3వ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతుంది. ఇక మొదటి పాయింట్కి వస్తే జనవరి 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 10:33 వరకు దంపతుల మధ్య సరైనటువంటి అవగాహనలు కొత్తగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే పాత అవగాహనలు ఉంటాయి, వాటిలో మరికొంత ద్విగుణీకృతం చెందే విధంగా అవకాశాలు వస్తుంటాయి. అలాగే ప్రేమికులకు కూడా వారి మధ్య ఏదైనా చిన్నపాటి ఏదైనా ఘర్షణలు ఉంటాయి, అవి కొంత తొలగి ఇంకొంచెం మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం కానిటువంటి వారికి కూడా కొంతవరకు అవకాశాలు దగ్గరికి వస్తుంటాయి. కొంచెం తీపి వార్తలు కూడా వినటానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు మాత్రం వారు క్రొత్తదనాన్ని తెచ్చిపెట్టే విధంగా వారి ఆలోచన నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఎలా చేద్దాం, ఇద్దరు కలిసి ఉండటమా, లేకపోతే ఎవరి షేర్ వారు తీసుకొని ఇంకొంచెం మెరుగైన రీతిలో ఎవరి మధ్య మనస్పర్ధం లేకుండా ముందుకు వెళ్ళాలా ఏమిటి అనేటువంటి ఆలోచనల మీద కొంత అవగాహనతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 23వ తేదీ రాత్రి 10:33 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు. 1 సెకండ్ టైం చెప్తాను. 23 రాత్రి 10:33 నుంచి 28 మధ్యాహ్నం 2:53 వరకు. ఇది కొద్దిగా ఏదో నాన్పుడు వ్యవహారాలాగా అనిపిస్తుంటుంది. అంతా అయినట్టే అవుతుంటుంది, దగ్గరికి వెళ్ళినట్టే వెళ్తారు, కానీ అక్కడ ఇది అనుభూతులను పొందలేకపోతుంటారు. అరే అనవసరంగా తప్పు చేశామేమోనే, ఏమో కొంత మిస్టేక్స్ ఎక్కడో జరిగింది, మనకు తెలియకుండా జరిగింది, మీకు మీరే సరిపెట్టుకుంటారు. ఏం చేద్దానంటే ఒక ముఖ్య కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొంచెం అవాంతరాలు, అస్థిరతలు, ఏమైనా లోపాలు జరుగుతుంటాయి. కొంతమంది వాటిని పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. మీరేమనుకుంటారంటే ప్రారంభమై కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకుంటారు, అరే తప్పు చేశామే, మనం వెళ్ళేటువంటి చోట మనం ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వారు అక్కడ అందుబాటులో లేరు అనే విషయం ఫోన్ కాల్ ద్వారా ఏదో మెసేజ్ ద్వారా వచ్చినప్పటికీ మీరు గమ్యాన్ని చేరుకుంటారు. ఎందుకు అక్కడ ఏదో కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని చూసుకుని వద్దాము, మళ్ళీ అవకాశం ఉండదు, అక్కడ ఏదైనా టెంపుల్ ఉంటే చూసుకుని వద్దాము, ఏదో ఖర్చులో అయిపోతుంది, ఎట్లా బయలుదేరి వచ్చాము, సెలవు పెట్టేశాము, అనవసరంగా బ్యాక్ టు పెవిలియన్ ఎందుకు, ముందుకే వెళ్దామని సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంత సరిపెట్టుకున్నప్పటికీ అసలు పర్పస్ మాత్రం జరగదు. అలాగే తండ్రితో కొంచెం విభేదాలు వచ్చినట్లుగా ఉన్నట్లుగా అంటనట్లుగా అలా అనిపిస్తుంటాయి. అందువల్ల తండ్రితో ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. హడావుడి నిర్ణయాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా తండ్రి లేక తండ్రి వైపు వర్గీయులు, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు, ఎవరైనా వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ప్రాజెక్టులు ఏవైనా ఈ టైంలో కనుక మీరు ఎస్టాబ్లిష్ చేద్దామనో, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామనో, లేదా కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టాలని అనుకున్నప్పుడు మాత్రం అవి కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటం చాలా ఉత్తమోత్తం. నెక్స్ట్ ఇక మూడవ పాయింట్కి వచ్చేసి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది జోష్గా వెళ్ళిపోతారు, హై ఫైలో వెళ్ళిపోతుంటారు. లాభస్థానం బాగా అనుకూలంగా ఉంటుంటుంది. పండగ వాతావరణంలో చేతుల్లో డబ్బులన్నీ అయిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం ఏదో ప్రకారంగా లబ్ధి పొందడానికి అవకాశాలు వస్తాయి. మీ యొక్క మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, మీ సూపర్విజన్ కావచ్చు, మీ యొక్క లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్నింటా అనుకూలతలు చెప్పకనే చెబుతూ ముందుకు తీసుకొని వెళుతూ మీరు చాలా ఖుషీగా ఉండేలా, అవకాశాన్ని అందిపుచ్చుకునేలా ఆ మంత్ ఎండింగ్ అయినా కూడా చివరి 3-4 రోజులు అయినప్పుడు కూడా చాలా వరకు ఆనందం వెళ్ళి విరిసే విధంగా, అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులు కూడా మీకు సపోర్ట్ చేసే విధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి. కనుక ఒక విధంగా చివరిలో ఉన్నటువంటి 29, 30, 31, 29, 30 అంటే 28 మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినప్పటికీ బెనిఫిట్స్ మాత్రం 29, 30, 31 ఈ 3 రోజుల్లో అనుకూలతలు బాగా ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి.
మరొక గమనిక ఏమిటంటే ఈ జనవరి 25వ తేదీ 5 గ్రహాలు పంచగ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయి ఒక ప్యారెట్గా. అది గతంలో చెప్పాను. చక్కగా అది చూడటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక 29వ తేదీ పుష్య అమావాస్య, అదే మౌని అమావాస్య. కొంతమంది పితృదేవతలకి తర్పణ కార్యక్రమాలు జరుగుతారు, సముద్ర స్నానాలు కూడా చేస్తున్నారు. బట్ అది ఆంధ్ర తెలంగాణలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో మాత్రం చాలా అద్భుతంగా మౌని అమావాస్య చేస్తారు. మౌని అమావాస్య అంటే నాకు మహా ఇష్టం కూడా. మౌని అమావాస్య రోజు పైగా పర్టికులర్ ఒక నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినటువంటి రోజున ఎవరైనా జన్మిస్తే వారికి కొన్ని అనుకూలతలు ఉంటాయి. అమావాస్య అని భయపడకూడదు. అది నేను చాలామందికి చెప్పాను. నా విషయంలో కూడా అది ఒకటి జరిగింది. నాకు మనవరాలు పుట్టింది కూడా అదే రోజు మౌని అమావాస్య. దానికి ముందు 5 రోజుల నుంచి నొప్పులు వస్తుంటూ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నప్పటికీ వారు డాక్టర్లు ఏం చేశారంటే సిజేరియన్ వద్దండి, మామూలుగా డెలివరీ కోసం వెయిట్ చేస్తాం. సహజంగా వారు ఏమనుకుంటారంటే మా వియ్యగారు కానీ వియ్యపురాలు కానీ, అయ్యో జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది, మూల నక్షత్రం వస్తుందండి, అమావాస్య దగ్గర పడుతుంది, స్థిమితంగా ఉండండి, ఇబ్బంది లేదు. మౌని అమావాస్య వస్తే డెలివరీ అయితే చాలా బాగుందని ముక్కోటి దేవతలు మొక్కుకున్నా. కరెక్ట్గా జ్యేష్ఠ వెళ్ళిపోయింది, మూల వెళ్ళిపోయింది, పూర్వాషాఢ వెళ్ళిపోయింది, ఉత్తరాషాఢ మొదటి పాదంలో ప్రవేశించింది. ఏం లేదు, ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. ఉత్తరాషాఢ మొదలుగా 2వ పాదంలోకి నాకు అవసరం, అక్కడ లగ్నం కోసం కాదు. చక్కగా అమ్మాయి పుట్టింది, సీజన్ లేదు. నేను ముద్దుగా మౌని అని పిలుచుకుంటున్నా. కనుక మౌని అమావాస్య తప్పకుండా మీ పితృదేవతల్ని ఆ రోజున మనసారా ఒకసారి స్మరించుకోండి. తర్పణ అవకాశాలు ఉంటే చక్కగా తర్పణాలు అందించండి. దగ్గరలో సముద్ర స్నానాలు ఉంటే సముద్ర స్నానాలు కూడా చేయడానికి ప్రయత్నించండి. అనేకనే సముద్రంలో దిగి ఈతలు కొడదాం అలాంటి పనులకు మాత్రం దయచేసి వెళ్ళకండి. ఇక నెక్స్ట్ మరొకటి ఏమిటంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి 22 బుధవారం దగ్గర నుంచి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5:08 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5:08 నుంచి 25వ తేదీ శనివారం ఉదయం 7:07 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం మేషరాశిలో కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులు 25వ తేదీ శనివారం ఉదయం 7:07 ప్రారంభమై 26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయంలో కొత్త కార్యక్రమాల వైపు వెళ్లకుండా పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మర్చిపోకండి 25వ తేదీ ఆ రోజున సంధ్యా సమయం తాడిన తర్వాత ప్రదోష కాలంలో పడమర దిశలో అంటే దక్షిణము పడమర నైరుతి మూల అక్కడ 5 గ్రహాలు, అందులో 3 శుభగ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని. అది అలాగా ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు సాయంత్రం శుక్రుడు, చంద్రుడు వారి ఇద్దరి కలయికను కూడా చక్కగా వీక్షించి నమస్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.